సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా కూడా. కానీ ఇదే ఆర్టీసీ 40 అన్ని రోజులు సమ్మె చేస్తే మీరే కదా వ్యతిరేకించింది. వాళ్ళందరినీ డిస్మిస్ చేస్తామని చెప్పారు, చనిపోయినారు ఆర్టీసీ కార్మికులు. అప్పుడు ఆ విధంగా అది మాట్లాడారు. తర్వాత లాస్ట్ లో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చేశారు. కరెక్టే, మాట్లాడడం కూడా జరిగింది, మంచి చేయడం జరిగింది, చెడు కూడా జరిగింది, మళ్ళీ మంచి చేద్దాం అనుకున్నాం. అనేక క్రమంలో ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మేము అన్ని చేసాం అనట్లేదు. అత్యధిక ఫండ్స్ ఇచ్చింది కూడా మా ప్రభుత్వమే. డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి ఆర్టీసీకి అన్ని 100 కోట్లు ఇచ్చింది కూడా ఎక్కడ లేదు. ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి జీవో ఇచ్చింది కూడా మా ప్రభుత్వమే. ఈసారి ప్రభుత్వంలో వచ్చింటే ఖచ్చితంగా ఆర్టీసీని 100% ఇచ్చిన మాట తప్పకుండా ఆర్టీసీ కూడా కాపాడుకుంటోళ్ళమే. 100% ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చేటోళ్ళమే. ఎట్లా ఇచ్చేవాళ్ళు? ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇప్పుడు మేము సంపద పెంచినామండి. మేము ఉన్నప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మా తమ్ముడు అదే డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, జిఎస్టీ కానీ, హైయెస్ట్ జిఎస్టీ ఇండియాలో. మేము సంపద పెంచుకుంటూ పంచుకుంటూ పోయినాం. ఈ రోజు సంపద పెంచే దృష్టిలో లేరు ఆఫీసర్లు కానీ, కొంతమంది నాయకులు కానీ, దాని దృష్టిలో లేరు. ఒక కోఆర్డినేషన్ తో పోయి సక్రమంగా చేస్తే నిలబడేది. ఒక కోఆర్డినేషన్ లేక అడుపు తప్పిపోయింది, ఒకరికొకరు సంబంధం లేకుండా అయిపోయింది. అదుపు తప్పిపోయి అదుపు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. చిన్నభిన్నం అయిపోయింది ఆర్థిక పరిస్థితి అనేది. మీరు ఎవరినైనా అడగదు. నేను అడిగితే ప్రతిపక్ష నాయకులు మస్తు మాట్లాడతారు అంటున్నారు. ఒక బస్ స్టాండ్ లో పోయి కూలేమని అడగని చెప్తుంది, పండ్లు అమ్ముకుంటామని అడగని చెప్తుంది, చాయ్ బండి అని అడగని చెప్తుంది. ఏమైందా అంటే గిరాకులు వేస్తారని. ప్రజలలో మనీ రొటేషన్ కావట్లేదు. మేము డబ్బులు ఇట్లా విడుదల చేసి 1,00,000 కోట్లు విడుదల చేస్తే గ్రామాలకు పోయేటివి రైతు బంధు అని, పెన్షన్స్ అని, రైతు బీమా అని చెప్పని, కళ్యాణ్ చేసుకొని గ్రామాలలో బ్యాంకులు పెట్టుకున్నారు. డబ్బులన్నీ తిరిగేటివి, రొటేషన్ సిస్టమ్ అయ్యేటివి. 20,000 కోట్లు రిలీజ్ చేశారు కదా రుణమాఫీ తోటి. ఎంత రుణమాఫీ చేసినా మేము కూడా చేసినాం కదండి. దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది ఈ భారతదేశం ఎక్కడ లేదు చరిత్ర. చూసుకోండి మీరు ఎక్కడుందో చరిత్ర. మేము 10 ఏళ్ళు కరెక్ట్ ఎట్లా నడిచింది, ఇమ్మీడియట్ గా సంవత్సరంలో కింద మీద ఎట్లయితుంది, అన్ని అంశాలు ఆలోచన చేసుకోండి. మీరు 3 ఏళ్ళు రిటైర్మెంట్ లేట్ చేశారు. ఏది 3 ఏళ్ళు 2021 నుంచి 24 వరకు రిటైర్మెంట్ లేవు. ఇక మొత్తం మా ఉద్యోగాలు చేసిరా, డబ్బులంతా మొత్తం ఉద్యోగులకి పోయినాయి, ఉద్యోగులకు మొత్తం తినేస్తున్నాను మాట్లాడదు. ఎన్ని వేల కోట్లు అనేది మాక్సిమం 10,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తే 10,000 కోట్లు మొత్తం అయిపోతుంది అంతే. మేము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం కదా. రైతుల గురించి 78,000 కోట్లు ఖర్చు పెట్టాం కదా. మా 10,000 కోట్లు. శ్రీనివాస్ గౌడ్ గారు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ప్రతిపక్షాలు విమర్శ